వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ఇప్పటికే రూట్ క్లియర్ అయింది. ఇప్పటికే తెలంగాణలో ఆమె ఒక పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ప్రస్తుతం ఏపీ వైపు చూస్తున్నటువంటి షర్మిల సంబంధించి మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ గారు ఏం చెప్తారో చూద్దాం. సార్, ఏంటి వైఎస్ షర్మిల గతంలో కాంగ్రెస్ పార్టీ పైన అనేక ఆరోపణలు చేసింది, ప్రస్తుతం మళ్ళీ అదే పార్టీ వైపు చూస్తోంది. అసలు కాంగ్రెస్ పెద్దల నుంచి మీకు వచ్చినటువంటి క్లారిటీ ఏంది, మీకున్నటువంటి అనుమానాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఏం తెలియజేశారు ఆమె పట్ల? రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. మాకు అనుమానాలంటే ఏమీ లేవు. మేము ఆమె చేరిన తర్వాత మా మనసుల్లో ఉద్దేశాలన్నీ బయట చెప్పేస్తాం. ఆమెకి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా కొంత స్పందన ఉంది. రెడ్డి సామాజిక వర్గంలో కొంత స్పందన ఉంది. కొంతమంది మా పార్టీలో కూడా ఎక్కువ చేరాలని కోరుకుంటున్నారు. అంటే గతంలో ఆమె అన్న జగన్ కూడా కాంగ్రెస్ పార్టీని తీవ్ర విమర్శలు చేశారు. అప్పుడు పార్టీ నుంచి బయట రావడం జరిగింది రాజశేఖర రెడ్డి మరణానంతరం. మళ్ళీ అదే పని చెల్లెలు షర్మిల చేయదనేటువంటి గ్యారంటీ ఏముందంటారు? మా వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు నాకు చేయదు అని. మా పార్టీ గ్యారంటీ ఇచ్చింది చేయదు అని. నేను దాన్ని విశ్వసిస్తున్నాను. ఆమె రాకను మీరు కొద్దిగా వ్యతిరేకిస్తున్నారని మొదట టాక్ వినిపించింది కదా. నేను రాజశేఖర రెడ్డినే వ్యతిరేకించాను. ఈ పాపదేంది, నేను ఈ బిడ్డలు మంచివాళ్ళు, జగన్మోహన్ రెడ్డి కానీ ఈ పాప షర్మిల కానీ వాళ్ళని నేను ఆహ్వానిస్తున్నాను. నాకు కూడా బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కూడా బాగుండాలి, షర్మిల బాగుండాలి, జగన్ బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి, అందరు చంద్రబాబు నాయుడు బిడ్డలు బాగుండాలని కోరుకుంటాను. నాకేం వాళ్ళపైన వ్యక్తిగతంగా ఏం లేదు, రాజకీయంగా ఎస్. తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి ఆ పార్టీ పూర్తిగా ఎక్కడ కూడా కనుమరుగైపోయిన పరిస్థితి ఉంది. అక్కడ ఎటువంటి లాభం లేదు కాబట్టి కాంగ్రెస్ వైపు, ముఖ్యంగా తన అన్న పైన కోపంతో ఏపీలో కాంగ్రెస్ వైపు చూస్తోంది అనేటువంటి టాక్ కూడా వినిపిస్తోంది కదా. నా అవగాహన ఏంటంటే ఆ అమ్మ చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంది. తన భవిష్యత్తును గురించి చక్కగా ఆలోచిస్తూ ఉంది. ఏందనంటే ఇది జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీ. కరెక్ట్ నిర్ణయం ఆమె తీసుకుంటా ఉంది. ఆమె చేరడం అనేది ఆమెకి చాలా మంచిది. కరెక్ట్ నిర్ణయం కరెక్ట్ టైంలో తీసుకుంటా ఉంది. ఆమె నిర్ణయం ఒకరిని చూసి కాదు, చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నదని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాజశేఖర రెడ్డి బొమ్మను పెట్టుకొని చాలా వరకు రాజశేఖర రెడ్డిని సింపథైజర్స్ కావచ్చు, లేదంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నం ఇప్పటివరకు చేసింది. కాకపోతే షర్మిల రాకతో వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకొచ్చే అవకాశాలు ఉందంటారా? ఒక మాట చెప్తాను. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒకే ఒక నాయకురాలు దేశం అంతా గుర్తుంది, పేదవాళ్ళకి గుర్తుంది. ఆమె ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీకి ఉన్నంత ఇన్ఫ్లుయెన్సు ప్రజలపైన వేరే వాళ్ళకి లేదు. ఇందిరాగాంధీ అంటే ఈ రోజుకి పేదవాళ్ళు లేచి బయటకు వస్తున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆ ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు చాలా ముఖ్యం దేశానికి. మరి జవహర్లాల్ నెహ్రూని మర్చిపోయారు, మహాత్మా గాంధీని మర్చిపోయారు, ఇందిరాగాంధీని గుర్తుపెట్టుకున్నారు. సో ఆమెకేంటి సార్, ఏఐసిసిలో పదవి ఉంటుందా లేకపోతే పీసీసీలో పదవి ఉంటుందా? దానికి సంబంధించి మీరు ఏమైనా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగిందా? అధిష్టానం నుంచి మీకు ఏమైనా క్లారిటీ వచ్చింది? మా వాళ్ళు ఆలోచనలో ఉన్నారు. ఫస్ట్ స్టెప్ ఆమెను చేరిన తర్వాత మా ఆలోచనలు చాలా చాలా విశాల హృదయంతో ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఆమె భవిష్యత్తుకు మంచిది. సార్, ఇప్పటికే చంద్రబాబు డీకే శివకుమార్ని కూడా కలవడం జరిగింది. ఇదే చంద్రబాబు మాటల్లో అంటే టీడీపీ పొత్తు ఏమైనా ఉండబోతుందా ఏపీలో కాంగ్రెస్లో? ఇప్పటికే అది జనసేన బీజేపీ వైపు ఆల్రెడీ పొత్తు ఉంటుందనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది కదా. సో ఆ కలయికను ఎలా చూస్తారు అసలు? దాని గురించి నేను మాట్లాడను. దాని గురించి మాట్లాడాల్సింది చంద్రబాబు నాయుడు. అంటే మీ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత ఉన్నటువంటి ఆ వ్యక్తి నేరుగా చంద్రబాబు నాయుడు వెళ్ళి కలవడం జరిగింది కదా. కాబట్టి ఎలక్షన్స్ దగ్గర పడుతుంది కాబట్టి ఆ పరిణామాలు ఏదైనా ఉండే అవకాశం ఉందా? ఆ చర్చలు ఏమైనా జరిగినాయని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎందుకు చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టగానే నెక్స్ట్ డేనే నేను రాజమండ్రికి పోయి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టడం తప్పు అని చెప్పాను. రాష్ట్రం అంతా తిరిగాను, చంద్రబాబు నాయుడు మంచివాడు అని చెప్పాను. అట్లా రాజకీయంగా మేమందరం ఏదైనా మాట్లాడేదాన్ని తయారుగా ఉన్నాం. ఈ విషయాన్ని గురించి చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారు, నేను కాదు. గతంలో స్టార్ క్యాంపెయినింగ్గా ప్రధానంగా చిరంజీవి కనిపించేవాడు. ప్రస్తుతం ఆయన ఎక్కడ కూడా కనిపించలేదు. అసలు రాజకీయాల్లో ఉన్నాడా,
ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా కూడా డౌట్ వస్తున్నటువంటి పరిస్థితి. చిరంజీవిని మళ్ళీ ఆహ్వానించే అవకాశం ఉందా యాక్టివ్ పాలిటిక్స్లోకి? ఎందుకో చిరంజీవి గారిని నేను ఇప్పుడే ఆహ్వానిస్తున్నా, రమ్మని. వస్తానంటే నేనే పోయి ఆయన తీసుకొని వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తా, ఒక రెడ్ కార్పెట్ వేసేస్తా ఢిల్లీ దాకా. చాలా ఆయన అంటే నాకు భలే ఇష్టం. ఆయన ఎమ్మెల్యే, నేను ఎంపీ. ఆదికేశవుల నాయుడు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన చీచీ మంత్రం అని చెప్పి చిరంజీవి చింతామోహన్కి ఓట్లు వేయమన్నారు, ఓట్లు వేసాం, ఇద్దరం గెలిచినాం. నాకు ఆయన అంటే ఇష్టం, చిరంజీవి గారు అంటే నాకు ఇష్టం. ఆయన నేను సంపూర్ణంగా సహృదయంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను. సో ఫైనల్గా షర్మిల రాకతో నిజంగా పూర్వవైభవం వస్తుంది అనుకుంటున్నారా? అంటే ఇతర పార్టీల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మీతో టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది కదా, ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు వస్తారు వాళ్ళు? ఒక్క విషయంలో మీకు చెప్పాల్సింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మంచి వాతావరణం ప్రజలు మేధావులు కోరుకుంటున్నారు, విద్యావంతులు కోరుకుంటున్నారు, బలహీన వర్గాలు కోరుకుంటున్నారు, ముస్లింలు కోరుకుంటున్నారు, క్రైస్తవులు కోరుకుంటున్నారు. ఏకైక పార్టీ దేశంలో పరిపాలించగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అందరూ అనుకుంటున్నారు, అందరూ కావాలని కోరుకుంటున్నారు. మాకు లేనిదల్లా క్యాడర్లు, లీడర్లు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మేము ఆయన కిరణ్ కుమార్ అని ముఖ్యమంత్రి చేశాం, ఆయన ఎక్కడ పోయినాడో తెలీదు. మరి మాకు మంచి లీడర్లు కావాలి, లీడర్ల కొరకు ఎతకుతా ఉన్నాం. లీడర్లు వచ్చారంటే కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా గెలిచిపోద్ది. ఎప్పుడు వస్తారు సార్ వాళ్ళు? ఎప్పుడు వస్తారంటే వాళ్ళకి నమ్మకం బాగా కుదరాలా. నేను ఎప్పుడైనా అంటే రేపు తర్వాత కూడా చెప్పొచ్చు. కొంతమంది చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చాలా ఆశతో ఉన్నారు, ఆలోచనతో ఉన్నారు. రాబోయే ఒక నెలలో ఇవన్నీ చూస్తున్నాం కదా. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రాకను ఇప్పటికే ఏఐసిసి కన్ఫర్మ్ చేసింది. దాంతోపాటు కూడా ఆమె వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటో మేమంతా కూర్చొని చర్చించి తర్వాత ఒక పక్కా ప్లాన్తో ఎన్నికలకు వెళ్ళబోతున్నామని చెప్పి కూడా చింతామోహన్ చెప్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.